నేను రాజశ్రీది ఎగ్స్ తీసుకొచ్చి నేను ఇంక్యుబేటర్లో పెట్టిన. ఇది సెమీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్. మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు 19/12/2025. ఇది హ్యాచింగ్ డేట్ ఏమో 9/1/2026. మీరు ఇక్కడ లోపల నుంచి చూపిస్తాను మీకు. మీరు ఇది చూడండి లోపల నుంచి మీకు టోటల్ 30 ఎగ్స్. ఇది 1 ట్రే నేను తీసుకొచ్చిన. ఇది టోటల్ 30 ఎగ్స్. నేను హ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతా, మీరు అప్పుడు చూడవచ్చు. ఎందుకంటే ఇది చాలా మంచి కోడి ఉన్నది, మీకు మంచి గుడ్లు ఇస్తుంది. మీట్ పర్పస్లో కూడా మంచిగా వాడుకోవచ్చు. దీంట్లో డిజీజ్ రెసిస్టెన్స్ చాలా ఉన్నది. నేను ఆల్రెడీ 1 బ్యాచ్ తీసిన దీనిది, దాని వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను దీని మీద. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు ఇబ్రాహిం అండి. నేను యాక్చువల్లీ మీకు చెప్పిన ఇంతకుముందు రాజశ్రీది చెక్స్ తీసుకున్న, గుడ్లు తీసుకున్నా అని. ఆ గుడ్లు నేను 9th పెట్టినాం. దీంట్లో 19th పెట్టినాం మనం, 19th 12th. ఇవాళ మనం ఫస్ట్ క్యాండిలింగ్ చేస్తున్నాం. దాన్ని క్యాండిలింగ్ అంటే గుడ్లు లైట్ మీద పెడతాం మనం, దాన్ని తెలుస్తుంది మనకి ఆ గుడ్లు ఎంత ఫర్మెంట్ అయింది, దాంట్లో పిల్లలు స్టార్ట్ అవుతున్నదా లేదా, అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు గుడ్లు తీసుకున్నా ఇంక్యుబేటర్ నుంచి. నేను ఇప్పుడు దీనికి క్యాండిలింగ్ చేస్తాను. క్యాండిలింగ్ అంటే గుడ్లు మనం ఇది ఇట్లా పెట్టాలి. ఇలా పెడితే మనకి తెలుస్తుంది దీంట్లో. చూడండి, ఇక్కడ వెళ్తూ వస్తున్నది. నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారా మీరు? చూడండి, ఇది యోక్ ఉన్నది. ఇది ఎల్లో కనిపిస్తున్న మీకు యోక్ ఉన్నది. అది యోక్ అంటే ఇది ఫార్మేషన్ అవుతున్నది లెక్క. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి మీరు, ఇది క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఫార్మేషన్. పిల్ల ఏమో ఇక్కడ నుంచి బయట వస్తుంది మనకి పై నుంచి. ఇది ఫార్మేషన్ అవుతుంది చూడండి, మొత్తం ఫార్మేషన్. ఇది ఇంకోటి గుడ్లు పెడతాను నేను, ఇది కూడా చూడండి మీరు, దీంట్లో క్లియర్ కనిపిస్తుంది. ఇది మొత్తం యోక్ ఫామ్ అయిపోయింది. ఇది 1 వీక్ క్యాండిలింగ్ అండి. 1 వీక్ అయింది మనం ఇది క్యాండిలింగ్ చేస్తున్నాం. చూడండి, ఇది వైబ్రేట్ అవుతున్నది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నర్వ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నా మీకు, ఇది నర్వ్, బేబీ నర్వ్. ఇది నర్వ్ ఫామ్ అవుతున్నది. ఇది స్లోలీ ఇంకా 1 వీక్లో మీకు ఇంకా మంచిగా వస్తుంది ఇది. ఓకే అండి, మరి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్యాండిలింగ్ పెడతాం, దాని తర్వాత హ్యాచింగ్ పెడతాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీఆర్ డూయింగ్ సెకండ్ క్యాండిలింగ్ టుడే. మేము ఇప్పుడు రెండోది క్యాండిలింగ్ చేస్తున్నాం. ఇది 14th డే క్యాండిలింగ్ ఉన్నది. ఓకే, రైట్. 2 ఎగ్లు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ క్యాండిలింగ్ చేస్తున్నాను నేను. ఇది చూడండి మీరు, ఇది మీకు చూస్తున్నది ఇక్కడ చూడండి, ఇది ఫామ్ అవుతున్నది. చూడండి ఇక్కడ, ఇవ్వండి ఇక్కడ కనిపిస్తున్నా మీకు, కనిపిస్తున్నది. ఇది చూడండి, ఇది ఫామ్ అవుతున్నది. ఇది మొత్తం చూడండి మీరు. ఓకే, ఇది నర్వ్ ఉన్నది. ఇది ఫామ్ అవుతున్నది. ఇంకోటి దాని మీద చూపిస్తాను నేను. చూడండి, ఇది చూడండి, ఇది మ్యాక్సిమం ఫామ్ అయింది. చూడండి ఇక్కడ కిందికి చూస్తున్నా మీరు, ఎంటీ ఉన్నది. ఇక్కడ పైన చూడండి మీరు, చూడండి చూస్తున్నా, ఇది మ్యాక్సిమం ఫామ్ అయింది చూడండి ఇక్కడ. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్స్, నా పేరు ఇబ్రాహిం అండి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినా, నేను పిల్లలు పెట్టినా అని ఇంక్యుబేటర్లో. ఇవాళ మన పిల్లలేమో ఇవాళ హ్యాచింగ్ అవుతున్నది మన ఎగ్స్. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. రండి, ఇక్కడ రండి. చూడండి, ఇది మన ఇంక్యుబేటర్ ఉన్నది. ఇది మీరు చూడొచ్చు అండి, ఇది హ్యాచింగ్ అవుతున్నది పిల్లలు. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ హ్యాచింగ్ అవుతున్నది. కొన్ని పిల్లలు కూడా హ్యాచ్ అయింది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు పిల్లలు. చూడండి, ఇది మన రాజశ్రీ పిల్లలు. చూడండి, ఇలా ఉంటుంది పిల్లలు మనది రాజశ్రీ కోడిది. ఇది ఇవాళనే డిస్ప్లే, ఇది ఇవాళనే ఇది మార్నింగ్. ఇది ఇలా ఉంటుంది. ఇది ఇంకా మీరు లోపల కూడా చూడవచ్చు. మీకు దీంట్లో లాట్స్ ఆఫ్ పిల్లలు ఉన్నారు ఇక్కడ, మీరు ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, ఇంకా ఉన్నది, ఇంకా ఎగ్స్ ఉన్నది. ఇంకా మనం 2 ఇంక్యుబేటర్లో పెట్టాం. ఆల్రెడీ 30 ఎగ్స్ ఉన్నది. ఇది 30 ఎగ్స్లో కొన్ని అయింది, ఇంకా కొన్ని అవుతున్నది. ఓకే అండి, ఇది మేము కష్టపడింది వీడియో. ఇది మీరు తప్పకుండా మీరు రాజశ్రీ ఇది చిక్స్, ఎగ్స్ లేకపోతే కోడిలు వాడండి. ఇది చాలా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.